హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రైజ్ అప్. ఇక్కడ మీరు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, మీ స్నేహితులకు నేర్పిస్తారు. ఈరోజు మనం ఒక అద్భుతమైన భయంకరమైన జీవి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది సైబర్ టూతెడ్ క్యాట్. ఇది ఐసీఏజ్లో ఇది పిల్లి లాంటి జంతువు ఐసీఏజ్లో రాజ్యం వెళ్ళింది. దీని పొడవైన కోరలో బలమైన శరీరం, హంటింగ్ స్టైలు సూపర్ ఇంట్రెస్టింగ్. 10 నిమిషాల్లో సైబర్ టూతెడ్ క్యాట్ గురించి టాప్ ఫ్యాక్ట్స్, దాని హిస్టరీ, దాని జీవన విధానం, అది అంతరించుకుపోవడానికి కారణం తెలుసుకుందాం. సో రెడీనా? వీడియోని లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐసీఐ జర్నీని స్టార్ట్ చేద్దాం. ముందుగా సైబర్ టూత్ క్యాట్లు అంటే ఎవరు? ఇవి అసలు పిల్లి కాదు మామ. ఇది పిల్లి జాతికి చెందిన ఒక జంతువు, కానీ ఇవి పిల్లుల కుటుంబంలో ఒక భాగం. ఫెలిడియా ఫ్యామిలీలో స్మైలిడైన్ అనే ఒక జాతి. వీటిని తెలుగులో కత్తిదంతాల పిల్లులు అని కూడా అనవచ్చు. ఇవి దాదాపు 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి 10,000 సంవత్సరాల క్రితం వరకు ఇవి ఐసీఎస్ కాలంలో బ్రతికాయి. అమెరికాలో, ముఖ్యంగా దక్షిణ మరియు ఉత్తర అమెరికాలో ఇవి ఎక్కువగా కనిపించాయి. వీటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఆ భయంకరమైన సైబర్ టూత్లు. ఈ కూరలు 7 నుంచి 11 ఇంచులు పొడవు ఉండేవి. ఊహించండి అవి ఎంత పొడుగు ఉండేవో, ఎంత భయంకరంగా కనిపించాయో. ఇవి సూట్గా కాకుండా కొంచెం వంగి వీటిని హంటింగ్కి సూపర్ ఎఫెక్టివ్గా ఉపయోగించేవి. ఇప్పుడు వీటి లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే, సైబర్ టూతెడ్ క్యాట్లు ఒంటరిగా జీవించేవి కాదు. ఇవి వాటి ఫ్యామిలీస్తో గ్రూప్స్గా జీవించేవి. ఇవి సోషల్ యానిమల్స్ కాబట్టి ఇవి హంటింగ్కి టీం వర్క్ చేసేవి. వాటి టార్గెటెడ్ యానిమల్స్ ఏంటంటే మమోత్లు, జైంట్ గ్రౌండ్ స్లోత్లు, ఇంకా బైసన్లు భారీ ఆకారం ఉండే యానిమల్స్ని ఇవి వేటాడి చంపి ఆహారంగా తీసుకునేవి. వీటి హంటింగ్ స్టైల్ ఎలా ఉండేదంటే, ఇవి దాడి చేసి కూరలతో వాటి ఎర్రజంతువు అయిన గొంతు మీద ఎర్రజంతువు యొక్క గొంతు లేదా మెడభాగంలో గట్టిగా కొరికేవి. ఈ కూరలు పదునుగా ఉండేవి కాబట్టి ఒక్క దెబ్బతో ఎర్రని చంపేవి. కానీ జాగ్రత్త, వీటి కూరలు ఎంత బలంగా ఉండేవి అనే కాదు, ఇవి కొంచెం బ్రిటిల్గా కూడా ఉండేవి. పొరపాటున ఆ టైంలో ఏ బోన్స్కైనా తగిలితే వీటి కూరలు ఇరిగిపోవడానికి చాలా అవకాశం ఉండేది. సైబర్ టూతెడ్ క్యాట్స్ యొక్క పరిమాణం గురించి మాట్లాడుకుంటే, సైబర్ టూతెడ్ క్యాట్లు ఎలా కనిపించేవంటే, ఇవి దాదాపు సింహం యొక్క సైజులో ఉండేవి. కానీ బరువైన బాడీ, బలమైన ముందల కాళ్ళు, చిన్న తోక ఉండేది. ఒక స్మైల్డన్ ఫెటిల్స్ బరువు 150 నుంచి 280 కిలోల వరకు ఉండేది. వీటి ముందరి కాళ్ళు సూపర్ స్ట్రాంగ్. ఏదైనా ఒక జంతువుపై దాడి చేసినప్పుడు ఈ బలాన్ని ఉపయోగించి దాన్ని సులువుగా నేలమట్టం చేసేవి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుంటే, వీటి దవడలు 120 డిగ్రీల వరకు తెరుచుకోగలవు. సాధారణమైన సింహాలు దవడలు ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల పొడవైన కూరలు సరిగ్గా ఉపయోగించగలిగేవి. కానీ ఈ కూరలు చూసి భయపడొద్దు. ఇవి
మాంసం తినే జీవులైనా హ్యూమన్స్ పైన ఎలాంటి అటాక్స్ చేసేవి కాదు. అది ఎందుకో మీరు కామెంట్లో చెప్పండి మామ. ఈ వీడియోకి ఒక ప్రశ్న ఏంటంటే, సైబర్ టూతెడ్ క్యాట్లు ఎందుకు హ్యూమన్స్పై దాడి చేసేవి కాదు? మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు వీటి అంతరించిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏంటంటే, ఈ అద్భుతమైన జీవులు ఎందుకు అంతరించిపోయాయి? సైబర్ టూతెడ్ క్యాట్లు దాదాపు 10,000 years బిఫోర్ ఇవి ఐస్ ఏజ్ టైంలోనే అంతరించిపోయాయి. ఐస్ ఏజ్ ముగిసిన తర్వాత ఇవి అంతరించిపోవడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్. సైబర్ టూతెడ్ క్యాట్లు మాంసం తినే జీవులు. ఈ క్లైమేట్ చేంజ్ దానికి ఎలా ఎఫెక్ట్ అయిందంటే, ఐస్ ఏజ్ ముగిసినప్పుడు భూమి వేడెక్కడం వల్ల గడ్డి మైదానాలు తగ్గాయి. సో మమోత్స్కి అండ్ బైసన్లు మరే ఇతర భారీ ఆకార జీవులకి ఆహారం తగ్గడం వల్ల మమోతులు, బైసన్లు లాంటి ఎర్ర జంతువులు తగ్గిపోయాయి. సో ఎర్ర లేనప్పుడు సైబర్ టూతెడ్ క్యాట్లు ఎలా బ్రతకగలవు? ఇంకా రెండో దాని గురించి మాట్లాడుకుంటే, మానవులు అమెరికాలో సెటిల్ అవుతున్నారు. వారు పెద్ద జంతువుల్ని వేటాడతారు. దీంతో సైబర్ టూతెడ్ క్యాట్లకి ఫుడ్ యొక్క కాంపిటీషన్ ఎక్కువైంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే, నేరుగా వీటిని కూడా వేటాడి ఉండొచ్చని అంటారు. కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. సైబర్ టూత్ క్యాట్స్ ఫాజిల్స్ ఎక్కువగా అమెరికాలోని లాబ్రియా టూర్ఫిట్స్లో దొరికాయి. ఈ జంతువులు మన మోడర్న్ సింహాలు, పులులకి దూరంగా సంబంధం కలిగి ఉన్నాయి. హాలీవుడ్ మూవీస్ లాంటి ఐస్ ఏజ్లో సైబర్ టూత్ క్యాట్లు సూపర్ పాపులర్. గుర్తుందా డయాగో అనే క్యారెక్టర్? ఇప్పటికీ శాస్త్రవేత్తలు వీటి DNA స్టడీ చేస్తున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో వీటిని క్లోనింగ్ ద్వారా తిరిగి తెచ్చే అవకాశం ఉంటుందేమో. సో ఫ్రెండ్స్, ఇది సైబర్ టూత్ క్యాట్ గురించి అద్భుతమైన కథ. ఐస్ ఏజ్లో రాజమేలిన జీవులు నిజంగా అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చిందా? కామెంట్లో చెప్పండి మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏంటో. అండ్ ఇంకా ఇలాంటి ఐస్ ఏజ్ యానిమల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.